ఆహాహా, ఇన్ని అమూల్యమైన వస్తువులు నేను ఇంతవరకు చూడలేదు. ఆ మంచి ముత్యం ఎంత పెద్దదిగా ఉన్నదో చూసావా? దీని లెక్కేమండి, పెద్ద ముత్యాలు కూడా ఉన్నాయి. ఆ వజ్రాన్ని చంద్రుడికి బదులుగా ఆకాశంలో ఉంచితే ప్రపంచం అంతా పండు వెన్నెలతో నిండిపోతుంది. ఇందులో ఆశ్చర్యమే ఉంది హుజూర్. చంద్రుణ్ణే కాదు, సూర్యుడిని కూడా ధిక్కరించే వజ్రాలున్నాయి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర సాధించు. అలావుద్దీన్, అన్న ప్రకారం అవన్నీ తీసుకొచ్చావు. హుజూర్, ఖామోష్. మా అమ్మాయి నీదే. శుక్రియా రంపరా. హుజూర్, హుజూర్, అబ్బా, మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడున్నారా అని ఊరంతా తిరిగి వస్తున్నాను. రైట్, ఊరికి అల్లరి చేసి నా ఆలోచన పాడు చేయకరా. అది కాదు హుజూర్, అలావుద్దీన్కిను యాస్మిన్కిను నికా ఏమిటన్నావు? నికా పక్క ఇంకెంతకంటే చెప్పకు. ఆ పైన చెప్పి సూదులు దెబ్బలు నా గుండెల్లో వేసి చంపుతున్నాను నన్ను. అది కాదు హుజూర్, పోయిన దాని గురించి ఏడడానికన్నా ఉన్న దాని గురించి ఎందుకు ప్రయత్నించకూడదు? ఏమిటన్నావు? రోషనారా బేగాన్ని మీరు నిఖా ఎందుకు చేసుకోకూడదు అంట. రోషనారా బేగాన్ని నిఖా మీరు ఎందుకు చేసుకోకూడదు? ముందు వద్దని చెప్పి ఇప్పుడు ఎలా దాని మొహం చూసేది? ఆమె చూడకపోయినా వాళ్ళ బాబు మొక్కన్నా చూడండి. దీనికన్నా ఘోరంగా ఉంటాడు ఆడమొక్క ఎలా నేను చూసింది. అది కాదు ఉద్యోగ రోషనార్ దగ్గరికి వెళ్ళి, రోషనారా ఇది నేను నిఖా చేసుకుంటున్నానని మీరు ఒక్క మాట చెప్పండి, తప్పకుండా మిమ్మల్ని నిఖా చేసుకుంటుంది. ఏ భూతం, ప్రపంచంలో ఎవ్వరూ కని విని ఎరుగని ఒక దివ్య భవనం సుల్తాను గారి కోటకెదురుగా నిర్మించు. అది ఈ రాత్రిలోగానే కట్టి ముగించాలి. అమ్మాయి రోషనారా, నీవు ఇలా ఎప్పుడు చూసినా మనసంతా అతని మీద పెట్టి కూర్చుంటే ఎలాగా? ఆ వెర్రి వెంగళప్ప మీద భ్రమ ఇప్పటికైనా విడిచిపెట్టు. అలాగే బాబా, ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఆశిస్తే ఎర్ర తేలులాగా బాధిస్తున్నాడు. తప్పకుండా నా మనసు మార్చుకుంటాను బాబా. మార్చుకో తల్లి, మార్చుకో. ప్యారీ, రోషనారా, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? చాలించండి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తలుపు వేసుంటే డబ్బు కోసం దొంగలు వస్తారు, తలుపు తీసుంది కనుక ప్రేమ కోసం ప్రేమ దొంగ వచ్చాడు. వీరు దొంగలేమిటి? వజీరు కొడుకు హుజూర్. సాధించండి, సాధించు. వచ్చిన దారినే దయచేయి. ఇంతకాలం మీ మీద కొండంత ఆశ పెట్టుకుని గున్న ఏనుగులా ఉండే పిల్ల ఎలా చిక్కి శల్యమైపోయిందో చూడండి. అన్నహారాలంటే అసలు హితం లేకుండా పోయింది. మా అమ్మాయి ఇలా పాడైపోవడానికి కారణం మీరే. ఏమిటి మావయ్య? మా అమ్మయ్య గీమయ్య అని వరుస పెడుతున్నాడు నా తండ్రి వరుస. అసలు నేను యాస్మిన్ని ప్రేమించాను, మధ్యన అల్లావుద్దీన్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా ప్రేమని మార్చుకున్నాను. ఇక్కడి నుంచి నా రోషనారా, నా బీబీ, నా వదినా. ఇలాంటి ప్రేమ నాకు వద్దు. మా అమ్మాయికి తగ్గ వరకు లభించాడు. ఎవరు? మా తాత తాత ముత్తాత తాత తాత ముత్తాత మీ అల్లుడు. అవును. పళ్ళున్నాయా? బతికే ఉన్నాడా? రేపు వచ్చి చూడండి. వేడి వేడి
వేడి. రోషనారా, రోషనారా, ఓ రోషనారా, వచ్చాడా వాడు? ఎవరు అదే ఆ కొత్త పెళ్ళికొడు. అంత గట్టిగా మాట్లాడదండి, కొంప మునిగిపోతుంది. ఏ వాళ్ళు లోపల నిద్రపోతున్నారు. అరే చోట వచ్చే రావుగానే మంటపడ్డాడు. వాడికి ఏమైనా జబ్బా? ఊరిక నోరు పారేయకండి. ఊరిక నోరు పారేస్తే మనం వచ్చిన పని పాడవగా మనమే చెడిపోతాం. వదిన రోషనారా, మరిది సర్దారు. ఆ నిద్రపోతూ ఉన్న కొత్త పెండ్లి కొడుకుని కాస్త లేపి ఈ పాత పెండ్లి కొడుకు గారికి కాస్త మర్యాద చేయించమని చెప్పండి వదిన గారు. అలాగేనండి మరిది గారు. వాడి ఇంట్లో ఉండగా మనం ఇంత దర్జాగా కాలు మీద కాలేసి కూర్చున్నామే, వాడు ఒకవేళ ఫైల్వాన్ ఉంటే మన తంతాడేమో. హుజూర్ నేను ఆగు. అది కాదు హుజూర్, మనం ఎందుకు తొందరపడాలి? వాడు కస్సుబుస్ అంటే మనం తగ్గిపోదాం. వాడు తగ్గిపోతే మనం హెచ్చిపోతాం. హుజూర్, ఈ కత్తిపోట్లకి, కర్ర దెబ్బలకి, ఈ కాళ్ళు విరగటానికి, ఈ మొత్తానికి కారణం ఏమంటారు? ప్రేమ్. ప్రేమ్. అబ్బా, ఎందుకు వచ్చిన ప్రేమ కానీ ఆ రోషనార్ని వదిలిపెట్టేకూడదు హుజూర్. అరే ఏ క్యా బాత్, సచ్చి సమాధావడానికని ఒప్పుకుంటాను కానీ రోషనాన్ని విడిచిపెడతానా? రోషనారా హమారా. హమారా. అరే ఏ క్యా బాత్, తుమారా. ప్యారా. అరే సక్తా రోషనార్ అని పిలుస్తున్నా. కూర్చోండి హుజూర్. మిమ్మల్ని కాదు, వాడిని ఆ కొత్త పెళ్లి కొడుకుని. కొత్త పెళ్లి కొడుకునా? నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నా ఎదుటి వాడిని ప్యారీ అని పిలుస్తుందా? ప్యారా అని పిలుస్తుందా? కూర్చోటు హుజూర్, హుజూర్ మళ్ళా మనకి పోట్లాడింది హుజూర్. కూర్చోండి హుజూర్. పోట్లాడేది కాదు మరి, పరిగెత్తుకు వెళ్ళి వాడి కాళ్ళ పడిపోతాను. ఎవరి కాళ్ళ మీద? ఆ కొత్త పొడుగురు కాళ్ళ మీద. ఎందుకు? ఎందుకంటే నా ప్యారీ నాకు ఇచ్చామని చెప్తామని. ఇదేం పని హుజూర్? ఇంత బతికి ఇంటనకాలు చచ్చినట్టు. వద్దు హుజూర్. సక్తా హుజూర్, నా రోషనాన్ని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను రా. నాకు ఎక్కువైపోతుంది, ప్రేమ ఎక్కువైపోతుంది. రోషనాన్ హుజూర్, రోషనాన్ హుజూర్, రోషనాన్. నేను హుజూర్. ఆ కుర్ర సన్యాసితో మాట్లాడడానికి వీల్లేదు. రేపు రమ్మన్. అరే సక్తా హుజూర్, చూసారా నా అంతటి వాడిని పెట్టుకుని ఎంత మాట్లాడుతున్నాడు? కుర్ర సన్యాసి అంటే కుర్ర సన్యాసి. అది కాదు హుజూర్, మిమ్మల్ని వాడు ఎక్కడో చూసుంటాడు, లేకపోతే ఇంత తేలిగ్గా సన్నాసి అంటాడా? అరే ఏ క్యాబా, నన్నే సన్యాసి అంటున్నావు? నేను కాదు హుజూర్. అదేం బాగలేదండి. వాళ్ళు మీకోసం కాచు కూర్చున్నారు. వెళ్ళండి. ఆ చొక్కా, ఆ టోపీ ఇలా కత్తి. కత్తి అంటున్నాడే హుజూర్. ఎందుకైనా మంచిది ఒక కాలు గుమ్మంలోనే పెట్టి సిద్ధంగా ఉందాం హుజూర్. ఒరే సక్తా హుజూర్, వీడి హడావుడు చూస్తే ఇంతకు ముందే పెళ్లి అయిపోయిందేమురా. మనకు తెలియకుండా ఎట్లా పెళ్ళైంది హుజూర్? లేకపోతే ఇంత పెద్దగా హడావుడు ఎందుకు చేస్తున్నాడు రా? వీడిని చూస్తుంటే నాకే భయం వేస్తుందిరా. అవును హుజూర్, ఆవిడ అసలైన తల్లిపాలు తాగి శిస్తలైన మనిషిలాగా మాట్లాడుతున్నాడు. మనం ఏంటి హుజూర్ ఇంత భయపడతారు? కత్తి అంటే అసలు మనకు భయమే లేదు. నువ్వు కసాయుడివి, నీకెందుకు భయం? మరి తమరు నేను వీరుడు కొడుకుని మరి ఇలా భయపడతారేమండి? వీరత్వం మా నాన్న దగ్గర ఉండిపోయింది, పిరికితనం మన కూడా వచ్చేసింది. ఓహో అది సరే, అసలు సంగతి ఎలారా చెప్పడం? ఎట్లాగొట్లా చెప్పే హుజూర్. ఇదిగో చూడండి. అబ్బో చూడండి పైల్వాన్ గారు, అసత్యంగా చెప్పమంటారా? చెప్పు. అంతా చెప్పమంటారా? అంతే వినే అలవాట్లేదు. అసలు సంగతి ఏమిటో చెప్పు. ఓ అలాగే. ఓ కొత్త పెళ్లి కొడుకా, ఈ పాత పెళ్లి కొడుకు గారి సంగతి కాస్త ఆలోచించండి. చూడండి, నా ప్రేమకు అడ్డు రాకు, నీ గడ్డం అడుగుతాను. అరే సత్తార్, ఇదేమిట్రా చేతికి వచ్చేసింది? రోషనారా, రోషనారా, నన్ను పెళ్లి చేసుకో. నేను చెప్పిన షర్తు చెప్పావా? మర్చిపోయాను వదినా. హుజూర్,
అలావుద్దీన్ యాస్మిన్ కట్టించిన అపూర్వ భవనం మాత్రమే భవనం మీరు ఒకటి కట్టిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదని చెప్పింది హుజూర్. నేను మర్చిపోయాను హుజూర్. ఓ అదంత పని అలాగే భవనం భవనం ఎలా కట్టించడం? నాన్న అడిగితే, అల్లా ఇద్దరు అడిగితే? దావూద్, బందిపోటు దొంగల ముఠాల గురించి, వాళ్ళ పన్నాగాలను గురించి వార్తలు తెలిసాయి హుజూర్. ఆ? ఈ దొంగలు దేశాన్ని దోచేసి చాలా నష్టం కలిగిస్తారు. వజీర్, వాళ్ళు మన కోటలో ప్రవేశిస్తే మన ఖజానాలో ఉన్న నగలు నాణ్యాలు కాపాడటం ఎలాగా? అల్లావుద్దీనే అల్లుడై ఉండగా మనకేం భయం హుజూర్? ఆ, బేష్. ఆలంపన, మీ ఆలోచనకు భంగం కలిగించలేదు కదా? లేదు లేదు అల్లావుద్దీన్, దేశంలో దొంగలు ప్రవేశించారని వింటున్నాం. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తగిన వాళ్ళు ఎవ్వరా అని ఆలోచిస్తున్నాం. తిండి కోసమేగా వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళకు కావలసిన డబ్బిస్తే ఆ? డబ్బు ఇవ్వడమే? నా ప్రాణం ఉండగా ఆ పని ఎన్నటికీ జరగదు. సరే, ఆ బాధ్యత నాకు వదలండి, నేను చూస్తాను. సరే, నీ ఇష్టం. నీవు నిర్మించిన మాయభవనాన్ని రాజకుమారితో సహా ఆ కొండ మీదికి మార్చు. ఓ